రేవంత్ రెడ్డికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మొన్ననే భూముల వేలంలో 200 కోట్లు, 230 కోట్లు, 250 కోట్లు, 267 కోట్లు ఇట్లాగా ప్రచారం అయితే బాగానే జరిగింది. తీరా చూస్తే ప్రభుత్వం వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమదని, తమ భూమిని ప్రభుత్వం వేలం వేసిందని, తమ భూమి 5 ఎకరాలని 267 కోట్ల రూపాయలు చొప్పున ఎకరాన్ని వేలం వేసింది అన్నటువంటి పాయింట్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హడావిడి చేసేటప్పుడు ఇప్పుడు కోర్టులో కేసేసింది. హైకోర్టు కోర్టు రేపు విచారించబోతుంది. మొన్న ఎవరైతే పాడుకున్నారో ఆ పాడుకున్నోళ్ళు అర్జెంటుగా డబ్బులు కట్టడం ఆపేయాలి, లేకపోతే కనుక డబ్బులు ప్రభుత్వానికి ఇరికిచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున ప్రభుత్వం ఏం చెప్తుంది, అది నాదే అంటది. కాదు, నాదే అంటది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మేబీ వాళ్ళు ఎవరి దగ్గర అటాచ్ చేశారో లేదో వాళ్ళే కొన్నారా, వాళ్ళే కొన్నప్పుడు వాళ్ళే కొంటే కనుక అప్పుడు ప్రభుత్వం చెప్పేది తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 100 రకాల లెక్కలు చూసుకుని చేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అనేది అర్థమవుతుంది. ఓవరాల్గా ఇష్యూ కొత్త, అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ సందంగా వరుస వివాదాలతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇది కొత్త సమస్య కాబోతోంది.